హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు స్టాక్ మార్కెట్ గురించి చాలా కాంప్లికేటెడ్ అనాలిసిస్ని సింప్లిఫై చేసి చెప్పబోతున్నాను. నేను ఈ వీడియోలో చెప్పే ప్రతి పాయింట్ని బేస్ చేసుకుని మీరు కనుక షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి మీరు చూడొచ్చు. అసలు షేర్ మార్కెట్లో షేర్లు ఎలా కొనాలి, షేర్ల గురించి సంబంధించిన అనాలిసిస్ని ఎలా చేయాలి, షేర్ పెరుగుతుందా తగ్గుతుందో ఎలా ప్రిడిక్ట్ చేయాలి అనే కాంప్లికేటెడ్ విషయాలన్నీ ఈ వీడియోలో మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సాధ్యమైనంత వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అసలు షేర్ మార్కెట్లో షేర్లు కొనాలంటే మీరు నేర్చుకోవాల్సింది రెండే పాయింట్లు. ఒకటి అనాలిసిస్, రెండోది ప్రిడిక్షన్ ఆఫ్ షేర్ ప్రైస్. ఫ్రెండ్స్, డబ్బులు అనేవి ఎక్కడ ఊరికే రావు. అలాగే షేర్ మార్కెట్లో కూడా డబ్బులు ఊరికే రావు. మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మీ అనాలిసిస్ అండ్ మీ స్ట్రాటజీస్. మీరు ఒక కంపెనీ మీద ఎంత అనాలిసిస్ చేస్తున్నారు, ఎంత స్ట్రాటజీలు వాడుతున్నారు అనే దాని మీదే మీకు వచ్చే ఇన్కమ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఒక సర్వేలో మన ఇండియాలో ఉన్న పాపులేషన్ మొత్తం మీద జస్ట్ 10% మాత్రం షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదే ఫారిన్ కంట్రీస్లో తీసుకుంటే దాదాపు 90% పీపుల్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. దానికి కారణం మన కంట్రీలో షేర్ మార్కెట్ మీద ఉన్న అపోహలే. మన దేశంలో షేర్ మార్కెట్ని ఒక జూద క్రీడలా భావిస్తారు. కానీ షేర్ మార్కెట్లో చాలా లాభాలు ఉంటాయి. మన దేశ భవిష్యత్తు మొత్తం షేర్ మార్కెట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మాత్రం నేను చెప్పిన రెండు స్ట్రాటజీస్ని పక్కాగా ఫాలో అయితే మీరు కూడా షేర్ మార్కెట్లో లాభాలు అనేవి ఎర్న్ చేయొచ్చు. వీడియో మధ్యలో వచ్చి ఆక్కి ఇక్కే తేడా తెలియకుండా ఏదో వాగుతున్నాడు అని మీరు అనుకోవచ్చు. కానీ నేను ప్రాక్టికల్గా నేను చెప్పిన స్ట్రాటజీస్ని ఫాలో అయ్యి నేను ఎంత ఎర్న్ చేశాను అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. డిమాట్ అకౌంట్ ఎలా తీసుకోవాలి, మీరు ఈ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఒక ఎంత బోనస్ వస్తుందని ఎవడైనా చెప్తాడు. కానీ షేర్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా అనాలిసిస్ చేయాలని ఎవడో చెప్పడు. కానీ నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పుడు మీకు మన రెండు స్ట్రాటజీస్లో ఒకటైన షేర్ అనాలిసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు షేర్స్ అనేవి ఎందుకు పెరుగుతాయి, ఎందుకు తగ్గుతాయి అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఒక బేసిక్ కామన్ సెన్స్ ఏంటంటే షేర్స్ ఎప్పుడు పెరుగుతాయంటే కంపెనీ లాభాల్లో ఉన్నప్పుడు షేర్ వాల్యూ అనేది పెరుగుతుంది. అది ఎందుకు పెరుగుతుంది? ఆ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్లు ఎక్కువ అమ్ముడుపోయినప్పుడు కానీ, ఆ కంపెనీకి సంబంధించిన సర్వీసులు ఎక్కువ జనాలకి నచ్చినప్పుడు కానీ ఆ కంపెనీ అనేది లాభాల్లోకి వెళ్తుంది. నెక్స్ట్, కంపెనీ షేర్స్ ఎందుకు తగ్గుతాయి? ఒక కంపెనీ ప్రోడక్ట్స్ ఎక్కువ జనాలకి నచ్చకపోయినా, పబ్లిక్లో దానికి ఉన్న డిమాండ్ తగ్గినా కానీ షేర్ వాల్యూ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఇది బేసిక్ కామన్ సెన్స్. ఈ పారామీటర్స్తో ఎవరైనా ఆలోచించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు హర్షద్ మెహతా తెలుసు. మన స్కామ్ 1992 అనే ఒక వెబ్ సిరీస్లో హర్షద్ మెహతా వాడిన చిన్న స్ట్రాటజీ గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీ ప్రొడక్షన్ ఎక్కువగా ఆఫ్రికా కాంటినెంట్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. బట్ అక్కడ క్లైమాటిక్స్ కండిషన్స్ వల్ల టీ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. ఈ న్యూస్ తెలుసుకున్న హర్షద్ మెహతా ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద టీ కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతాడు. వన్ ఫైనల్ డే మార్కెట్లో ఆఫ్రికా నుంచి టీ ఎక్స్పోర్ట్ అనేది తగ్గింది. బట్ వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్ టీ ఎక్స్పోర్ట్ అయిన ఇండియా మీద ఆ భారం పడింది. దానివల్ల ఇండియాలో ఉన్న టీ స్టాక్స్కి వాల్యూ పెరిగింది. ఈ ఎగ్జాంపుల్ నుంచి మనం గ్రహించాల్సింది ఏంటంటే ఒక కంపెనీలో ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు, వాళ్ళ నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటి, దాని డిమాండ్ ఎలా ఉండబోతుంది పబ్లిక్లో అనే విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఈ పారామీటర్స్ని గుర్తుంచుకొని మనం షేర్లు అనేది కొనుక్కోవాలి. ఇప్పుడు మీకు నేను చేసిన ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పబోతున్నాను. 2020 సంవత్సరంలో లాక్డౌన్ అనేది స్టార్ట్ అయింది. ఈ లాక్డౌన్ వల్ల సిటీల్లో ఉన్న జనాలు మొత్తం ఇంటికి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. అందులో వలస కూలీలు కూడా చాలామంది వెనక్కి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. ఈ వలస కూలీలు మొత్తం మ్యాక్సిమం అందరూ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఈ వలస కూలీలు అందరూ వెనక్కి వెళ్ళిపోవడం వల్ల కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వర్క్ అనేది తగ్గింది. ఈ వర్క్ తగ్గడం వల్ల కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మొత్తం ఆల్మోస్ట్ నష్టాల్లోకి వెళ్ళిపోయాయి. దాని ద్వారా ఆ కంపెనీ షేర్లు కూడా పడిపోవడం మొదలైంది. అలాంటి టైంలో నేను మన దేశంలోని ఒక ప్రముఖ కంపెనీలో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో షేర్స్ అనేవి కొనడం జరిగింది. నేను కొన్నప్పుడు ఆ షేర్ ఆల్మోస్ట్ 23 రూపీస్ ఉంది. ఇప్పుడు ఈ రోజుకి ఆ షేర్ మ్యాక్సిమం 75 రూపీస్ దాకా వెళ్ళింది. అంటే 100% లాభాన్ని నేను తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు మన స్ట్రాటజీల్లో రెండోదైన షేర్ ప్రిడిక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు ప్రిడిక్షన్ అంటే ఏంటి? ప్రిడిక్షన్ అంటే గెస్ చేయడం.
ముందుగానే భవిష్యత్తులో ఏమవుతుందో గుర్తించడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్స్ గురించి ఓలా అనే ఒక కంపెనీ లాంచ్ అయింది. దాని ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో మీరు గెస్ చేసి దాంట్లో ఇన్వెస్ట్ చేయగలిగితే, ఒకవేళ మీరు అనుకున్నట్లు దాని ఫ్యూచర్ బాగుంటే మాత్రం మీకు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దానికి రిటర్న్స్ కూడా వస్తాయి. సేమ్ అలాగే ఒకవేళ మీకు ఆ కంపెనీలో ఏమైనా లూప్ హోల్స్ కనపడితే ఇన్వెస్ట్ చేయకుండా ఉంటారు. ఇదే ప్రిడిక్షన్. దానివల్ల గుడ్డెత్తి చేలో పడ్డట్టు మీరు షేర్లు అనేవి పెట్టకుండా ఉంటారు, మీ డబ్బులు కూడా పోగొట్టుకోకుండా ఉంటారు. ఫ్రెండ్స్, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం చాలా ఈజీ. దానికి ఏ అప్లికేషన్ వాడాలి, ఎలా కొనాలి, ఎలా అమ్మాలి అనేవి చాలా వీడియోస్ చాలామంది చేశారు. అవన్నీ చెప్పి నేను మీ టైంని వేస్ట్ చేయదలుచుకోలేదు. నేను చెప్పేదల్లా ఒకటే, ఏ షేర్ కొన్నా మీరు తెలివిగా అనాలిసిస్ చేయండి, తెలివిగా ప్రిడిక్ట్ చేయండి, మంచి లాభాలను అందుకోండి. మీరు మంచి షేర్లు కొనడం కోసం ఎవరిని కన్సల్ట్ చేయొద్దు. జెన్యూన్గా ఒక కంపెనీని నమ్మండి. ఆ కంపెనీ స్ట్రాటజీని బాగా అర్థం చేసుకోండి. దాంట్లో గ్రోత్ ఉంది అనిపిస్తే మాత్రం మీరు షేర్లు పెట్టండి. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకండి. షేర్ మార్కెట్లో ఎప్పుడూ అత్యాశకు పోకండి. మీకు షేర్లు అనేవి ₹1 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. అవేంటో తెలుసుకోండి. మెల్లిగా దాంట్లో నేర్చుకోండి. అసలు షేర్ ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుతుంది, ఎందుకు తగ్గుతుంది అనే విషయాలను అర్థం చేసుకోండి. తర్వాత మంచి అనాలిసిస్తో మంచి షేర్లు కొని మంచి లాభాలను పొందండి. ఇక ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. భవిష్యత్తులో ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి షేర్ మార్కెట్ రిలేటెడ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.